ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్ ఆసుపత్రిలో చేరింది. పారిస్ ఒలింపిక్స్ లో డిహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరింది వినేష్. ఇక రాత్రి నుంచి బరువు తగ్గేందుకు వినేష్ ప్రయత్నం చేస్తోంది. రాత్రంతా వర్కౌట్ చేసింది వినేష్. స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ వెయిట్ తగ్గేందుకు వినేష్ ప్రయత్నం చేసింది. అయితే రాత్రి ఎక్సర్సైజ్ తర్వాత కిలో 850 గ్రాములు అదనంగా కనిపించింది. కేవలం 100 గ్రాముల బరువు చూపించి అనర్హత వేటు చూపించడం అనేది కొంత ఆశ్చర్యం గురి చేసింది. ప్రస్తుతం వినేష్ ఫోగట్ ఆసుపత్రిలో చేరింది. డిహైడ్రేషన్ కారణంగా వినేష్ ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. ఇక రాత్రి నుంచి బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది వినేష్. రాత్రంతా వర్కౌట్ చేసింది. ఈ నేపథ్యంలోనే డిహైడ్రేషన్ గురైంది. స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసింది. వెయిట్ తగ్గడం కోసం రాత్రి కిలో 850 గ్రాములు తగ్గింది వినేష్. కానీ ఉదయం చూసరికి 100 గ్రాములు బరువు చూసి అనర్హత వేటు చూపించారు. ఒకసారి అనలిస్ట్ వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ గారు, మనకు ఇంకొక అప్డేట్ తెలుస్తుంది అంటే రాత్రంతా తను స్కిప్పింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ అంటే ముందుగానే గుర్తించింది. ముందుగానే తన వెయిట్ చెక్ చేసుకొని కిలో 850 గ్రాములు తగ్గింది. అప్పటికి ఇక 100 గ్రాములు మిగిలి ఉంది. ఏదైనా కూడా పర్లేదు అన్నట్టుగా తన ముందుకెళ్ళినట్టు కనబడుతోంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు 850 గ్రామ్స్ నైట్ అంతా కూడా తగ్గేందుకు ప్రయత్నం చేసింది. 850 గ్రామ్స్ కాదు, ఇక్కడ కిలో 800 అంటే సుమారుగా ఒక 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ తక్కువ 2 kgs గా. అయితే మరి ఈ 2 kgs సరే అదే కరెక్ట్ అనుకుందాము. 1 kg అండ్ 850 గ్రామ్స్ తగ్గేందుకు రాత్రి కష్టపడితే అంతకంటే కొన్ని గంటల ముందర మరి సెమీఫైనల్స్ ఎట్లా ఆడగలిగింది? నాకు ఇది డౌట్ కలిగింది. ఉదయాన్నే మ్యాచ్ ఆడినప్పుడు కరెక్ట్ గా వెయిట్ ఉంది. ఆ రాత్రి ఎక్సర్సైజ్ చేసినప్పుడు 2 kgs ఉన్న పరంగా 2 kgs ఏ రకంగా పెరుగుతుంది అంటే చాలా హైజీన్ గా చాలా కొంత కండిషన్స్ మధ్య వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, అంత వెయిట్ ఎట్లా గెయిన్ అయింది? అందుకని దాని మీదనే చీఫ్ డిమిషన్ గానీ ఇప్పుడు అదే ప్రధానమంత్రి కూడా ఉషాతో మాట్లాడి ప్రొటెస్ట్ చేయండి అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది మనకి. ఓకే, పిటి ఉషా మన దగ్గర తెలుసు కదా, స్ప్రింటర్ ప్రొటెస్ట్ చేయండి ఇది అంత తప్పించి మనం ప్రస్తుతానికి ఏం చేయలేం. మనం పోయి మ్యాచ్ అనౌన్స్ చేయలేము, వాళ్ళే చేయాలి. కానీ దీని మూలంగా చాలా మంది చాలా దేశాలలో దీని మీద ఒక ఉద్యమం వస్తుంది. ఒలింపిక్స్ ఫెయిర్ గా జరగట్లేదా అనే ఒక ఆలోచనలో వస్తారు చాలా కంట్రీస్. ఇది మటుకు జరగాలి ఎక్కడో చోట. ఇప్పుడు ఇదంతా కూడా స్పాట్ ఫిక్సింగ్ లాగానే క్రికెట్ లో అంటే ఇప్పుడు ఫుట్బాల్ అవి జరిగినప్పుడు మ్యారడోనా లాంటి ప్లేయర్స్ అయితే మార్క్ చేసేవారు. అట్లాగే ఇది కూడా ఏంటంటే ఒక ప్లేయర్ ని మార్క్ చేయాలి మనము. ఈ ప్లేయర్ తోటి మనకి ఇబ్బంది ఉంది వచ్చిందో వాళ్ళకి ఏం చేస్తారు అన్ని పాలిటిక్స్ గేమ్స్ లో ఇటువంటి విషయాలపైన మన ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే కరెక్ట్ గా వెయిట్ గా ఉంది, ఒక ప్లేయర్ ని ఓడించి అతి చేరులో ఉన్న సమయంలోనే రాత్రికి రాత్రే వెయిట్ పెరగడం కోసం వెయిట్ పెరిగింది, వెయిట్ తగ్గడం కోసం కూడా తిరిగి ఆమె ప్రయత్నం చేసింది. అంటే ఈ వెయిట్ గెయినింగ్ కి కారణం ఏంటనే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా? అదే చేయాలి, వేరే ఫస్ట్ చేయవలసిందే. అది అసలు వెయిట్ పెరిగిందా? ముందర మ్యాచ్ అప్పుడు వేమెంట్ కూడా ఏం చేస్తారంటే వెయిట్ చేసిన తర్వాత అఫీషియల్ గా ఇండియన్ టీమ్ కి ఇస్తారు. వే చేసిన డాక్టర్స్ కానీ ఆ మెషిన్ ఆపరేటర్స్ కానీ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ కానీ ఇగో ఇంటున్నావు నువ్వు వెయిట్ అని ఇస్తారు. ప్రతి మ్యాచ్ ముందర ఒక షీట్ ఇస్తారు, వాళ్ళ ఫైల్ లో ఉంటుంది. దానిని తీసుకుని 2 kgs ఎందుకు పెరిగింది, ఎట్లా పెరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇండియన్స్ కూడా వినేష్ ఏకపక్షంగా వెనకేసుకుని రాదు. కానీ ఏం జరిగింది, 2 kgs ఓవర్ నైట్ పెరగడం అంటే అంత ఈజీ కాదండి ఎవరికైనా. మనోజ్ మీరు అర్థం చేసుకోండి, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అయితే అక్కడ వేయింగ్ మెషిన్స్ అయినా రాంగ్ నెంబర్స్ పెడుతున్నాయి. నిన్న కూడా జరుగుండొచ్చు, మనం ఎంతో వైల్డ్ గా ఆలోచించవచ్చు. లాస్ట్ టైం గోల్డ్ మెడల్స్ ఓడగొట్టేందుకు నిన్న చెప్పలేదు, గోల్డ్ మెడల్ ఓడగొట్టిన తర్వాత ఇప్పుడు బయటికి తీసుకొచ్చారండి. క్రికెట్ సాబిటేజ్ ఏమైనా ఉండొచ్చు దీంట్లో. కాబట్టి దీనికి చాలా యాంగిల్స్ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని బయటకు వస్తాయి. ఏం బయట ఎందుకంటే ఇది డెఫినెట్ గా వినేష్ ఫోగట్ ఒక్కరికి నిరాశ కలిగించే విషయం కాదు. యావత్ భారత ప్రజానికం కూడా డెఫినెట్ గా తను ఢీ కొట్టబోతోంది, అన్ని అధిగమించింది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ లో కూడా మనం పాలిటిక్స్ చూసాం. రెజ్లింగ్ లో ఏం జరిగింది, బ్రిజ్ భూషణ్ ఏం చేశాడు, ఎంతమంది ధర్నా చేశారు, తనకు ఎంత మద్దతునిచ్చారు, పోలీసులు ఏ రకంగా తనపై దాడి ఇవన్నీ చూసాం. ఇవన్నిటిని అధిగమిస్తూ తాను ముందుకెళ్లి గోల్డ్ సాధించుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ రకంగా ఉంది. మీరు అన్నట్టుగా చూద్దాం మరొక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లో దీని గురించి డీటెయిల్స్ రాబోతున్నాయా, అప్డేట్స్ రాబోతున్నాయా చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా విషయాలు కూడా కొన్ని సమాధానాలు కూడా మీ నుంచి దొరికాయి. సో మొత్తం మీద ఒక 100 గ్రాముల వెయిట్
అధికమవడంతో వినేష్ ఫోగట్ వెనుదిరిగింది. వినేష్ ఫోగట్కి నిరాశ కలిగింది. ప్రస్తుతానికి డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇండియన్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి కమిటీని కూడా కొంత మోదీ ప్రభుత్వం కొంత వారిని ప్రశ్నిస్తోంది. అసలు ఏం జరిగి ఉంటుందంటే కూడా అతన్ని తెలుసుకోవాలంటే కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం, ఉదయాన్నే జపాన్కి సంబంధించినటువంటి సుసాకి అనే క్రీడాకారిణి పైన, గతంలో టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి పైన మన ఇండియన్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ గెలుపొందడంతో అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎస్, ఈసారి రెజ్లింగ్లో తొలి మహిళగా అంటూ కూడా మనం ప్రస్తావించాం. రెజ్లింగ్లో తొలి మహిళ ఫైనల్స్కి చేరింది. ఫైనల్స్కి చేరడమే కాకుండా గోల్డ్ తీసుకోవడం కూడా ఖాయంగా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. వెయిట్ చెక్ చేసేసరికి ఒక 100 గ్రాములు అధికంగా ఉంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే రాత్రంతా వినేష్ ఫోగట్ ఎక్సర్సైజ్ చేసిందట, స్కిప్పింగ్ చేసిందంట, సైక్లింగ్లో పాల్గొంది, తన వెయిట్ తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేసింది. అయితే అప్పుడే కిలో 850 గ్రాములు వెయిట్ తగ్గిందట. అయితే మీరు గమనిస్తే ఉదయాన్నే మ్యాచ్ అయినటువంటి వినేష్ ఫోగట్ సాయంత్రానికల్లా వెయిట్ ఏ రకంగా పెరిగింది, ఆ వెయిట్ తగ్గించడం కోసం రాత్రి తనంతగా శ్రమించడం, తర్వాత ఉదయాన్నే మ్యాచ్కి వెళ్ళే సమయానికి 100 గ్రాములు పెరగడం, ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు డీహైడ్రేషన్ గురై ఒక హాస్పిటల్లో చేరిందట. ఇది మరింతగా ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వెయిట్ పెరగడం తగ్గడం ఇదంతా కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. దీనిపై క్షుణ్ణంగా కనీసం భారత ప్రభుత్వం అయినా అక్కడ ఏం జరిగిందనేది కొంత పర్యవేక్షించే రకంగా అక్కడ ఒత్తిళ్లు తీసుకురావాలి. ప్యారిస్ ఒలింపిక్స్ పైన కొంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి చాలా మంది పార్లమెంట్ నుంచి కూడా ఈ విషయాలపై ఎంపీలు बहुत दुखदाई समाचार है हम सब के लिए, देशवासियों के लिए, ये कि गोल्ड जीतते जीतते हमारी बिटिया आज उससे वंचित हो गई। तो इससे सारा देश आज सदमे में है। और खुद प्रधानमंत्री जी ने ओलंपिक संघ की अध्यक्ष पीटी उषा जी से बात की है, 2 बार अपील भी की है। हमारी जो भारतीय ओलंपिक संघ के अध्यक्ष हैं, और बिटिया ने भी बहुत कोशिश की, लेकिन 98 ग्राम वजन ज़्यादा के कारण उससे चूकी है। तो ये बहुत, मैं समझता हूँ सब भारतीयों के लिए ये दुखद समाचार है, अच्छा समाचार नहीं है। तो लेकिन कर क्या सकते हैं। और प्रधानमंत्री खुद इसके बारे में चिंतित थे। उन्होंने खुद भारतीय ओलंपिक संघ के अध्यक्ष से बात की है कि इसमें कुछ कीजिए, कुछ उसका हल निकल आए। लेकिन तमाम कोशिशों के बाद भी भारत ओलंपिक संघ उसमें सफल नहीं हो सका। और ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కి ఊహించని షాక్ తగిలింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ నిన్న సాధించినటువంటి ఆ ఘనత ఈ రోజు చూసేసరికి నిరాశగా మిగిలింది. నిన్న యు ససాకి జపాన్ క్రీడాకారిణి, గత టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఆవిడ. సో ఆవిడ్ని ఓడించింది వినేష్ ఫోగట్. అయితే ఈ రోజు